మనందరికీ తెలుసు కదా, అన్నామలై తమిళనాడులో ఒకప్పుడు బీజేపీ నాయకుడు. ఆ తర్వాత అతన్ని పక్కకి తప్పించారు. ఎందుకంటే ఈ పళనిస్వామితో అన్నా డిఎంకేతో జత కట్టడానికి. ఇప్పుడు అతను సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. ఆ బీజేపీ వాళ్ళు కూడా అతన్ని రాజీనామాని ఆమోదించారు. అతను బీజేపీ పార్టీకి రాజీనామా కూడా ఇచ్చేశాడు. ఇక్కడ కొంతమంది ఏం మాట్లాడుతున్నారు అంటే, అన్నామలై తొందరపడుతున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే, నరేంద్ర మోడీని ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాడు. మోడీ కూడాను బీజేపీ ప్రభుత్వంలో చాలా కష్టాలు పడ్డాడు కదా అనే మాటలు వస్తున్నాయి. ప్రధానంగా మనకు తెలిసినవి ఏమిటి అంటే, ఇందిరాగాంధీ మనందరికీ తెలుసు కదా, మన భారతదేశాన్ని ప్రధానమంత్రిగా కాకుండా ఒక మహారాణిలాగా, అంటే రాజుల కాలంలో రాజు రాణులు ఉంటారు కదా, అలా పరిపాలించినటువంటి ప్రజాస్వామ్య కూనీవాది ఆవిడ. ప్రజాస్వామ్యాన్ని ఏనాడో కూనీ చేసేసింది ఆవిడ. 1975లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించింది. 1975 ఇంకా 77 వరకు కూడాను మన నరేంద్ర మోడీ అజ్ఞాతంలోనే ఉన్నాడు. దాదాపు 2 సంవత్సరాలు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఎవరు కనపడితే వాళ్ళని అరెస్ట్ చేశారు. నాకు తెలిసి అప్పట్లో వాజ్పేయి, అద్వానీ కూడా అరెస్ట్ అయ్యారు అన్నట్లే గుర్తు. ఎందుకంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అని మనం న్యూస్ వింటూ ఉంటాం. దాదాపు 50 సంవత్సరాల క్రితం విషయం అది. అప్పుడు 2 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నటువంటి వ్యక్తి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉంటున్నాడు. నాకు తెలిసి దాదాపు 12 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. అసలు ఆయన జీవితం తిరుగే లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఆయనకు ఎప్పటింకా జీవితం మొదలైంది అంటే 1987లో ఆయన గుజరాత్కి సంస్థాగత కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు మోడీ. 98లోనే దాదాపుగా జాతీయ పార్టీ కార్యదర్శిగా అయ్యాడు. 2001లో ఆయన గుజరాత్కి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా ఆ తర్వాత మనందరికీ తెలిసిన విషయమే ఆయన జీవితం. ఆయన గుజరాత్కి ముఖ్యమంత్రి అయినప్పటి ఇంకా ఇప్పటి వరకు ఆయన పదవి లేకుండా అయితే లేడు. చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే, దాదాపు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2001 నుంచి 2014 వరకు కంటిన్యూగా ఉన్నాడు. గుజరాత్ని బాగా డెవలప్ చేశాడు అన్నటువంటి పేరు కూడాను వినపడింది. అంతెందుకు, బీజేపీ వాళ్ళు ఈ తెలంగాణలో ఎన్నికల టైంలో, తెలంగాణ విభజించిన తర్వాత ఎన్నికల టైంలో గుజరాత్ మోడల్ అభివృద్ధి చేస్తాము మేము, మమ్మల్ని నమ్మండి అని ప్రచారం చేయడం కూడా నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు రోజు టీవీలు చూసేవాళ్ళం, మన ఆంధ్రాకి ఏమి ఇస్తారు ఏమి ఇవ్వరు అని బాగా గుర్తుంది అప్పుడు. గుజరాత్ మోడల్ అభివృద్ధి అని. అంతెందుకు, నిన్నలా మొన్న రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తే నరేంద్ర మోడీ సభలోనే రేవంత్ రెడ్డి, మీరు గుజరాత్ని ఎలా డెవలప్ చేశారో, మీరు గుజరాత్ని డెవలప్ చేయడానికి మీకు మన్మోహన్ సింగ్ ఎలా సహాయం చేశాడో అలా మీరు తెలంగాణకు కూడా సాయం చేయండి, నేను కూడాను తెలంగాణని గుజరాత్ లాగా డెవలప్ చేస్తాను అని చెప్పాడు. కాకపోతే నరేంద్ర మోడీ వెటకారం చేశాడు అనుకోండి. నీకు మన్మోహన్ సింగ్ ఇచ్చిన డబ్బులే ఇవ్వాలి అంటే నేను నీకు సగం డబ్బులే ఇవ్వాలి, నా రాష్ట్రానికి అంత డబ్బులేమి ఇవ్వలేదు, ఇవ్వాల్సిన డబ్బుల్లో కూడా సగమే ఇచ్చాడు అని ఓపెన్గా మాట్లాడేశాడు. అంటే ఈ అభివృద్ధిని చూసి అతన్ని ఏకంగా ప్రధానం చేశారు. ఇంకా మనకు తెలుసు 2014 నుంచి ఆయనకి దశ తిరిగింది అనే చెప్పుకోవచ్చు. ఈరోజు 2026 కంటిన్యూ ప్రధానమంత్రి. దాదాపు 25 సంవత్సరాలు ఉన్నతమైన పదవుల్లోనే ఉన్నటువంటి వ్యక్తి ఈయనే. నాకు తెలిసి నరేంద్ర మోడీ ఎప్పుడు ఎమ్మెల్యే కూడా గెలిచినట్లు గుర్తులేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి. లక్కు. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, 1975 నుంచి అప్పుడు 2 సంవత్సరాలు ఈయన అజ్ఞాతంలో ఉన్నాడు. మీరు ఆలోచన చేసుకోవచ్చు, 1975 నుంచి కూడాను 1987 వరకు, ఇంకా చెప్పాలి అంటే 1998 వరకు దాదాపు 20 సంవత్సరాలు ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు బీజేపీ వాళ్ళు. ఆ తర్వాత ఆయన సుడిబాగుంది ఎదిగేశాడు. అలా ఓపిక పట్టలేకపోతున్నాడు అన్నామలై అన్నటువంటి వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.
ఎందుకంటే పార్టీలు ఒక్కోసారి తప్పు చేస్తాయి. ఎందుకు తప్పు చేస్తాయి అంటే పార్టీని ఎలా గెలిపించాలి అని ఆలోచిస్తారు తప్పితే వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ల గురించి మర్చిపోతారు. వాస్తవానికి నిజాయితీగా మాట్లాడాలి అంటే 14% వరకు ఓటు బ్యాంకును తెచ్చినటువంటి మగాడు ఎవరు తమిళనాడులో బీజేపీకి అంటే అన్నామలై. 0% ఉన్నటువంటి బీజేపీని పైకి లేపింది ఎవరు అంటే అన్నామలై. అన్నామలై ఈ పళనిస్వామి, అన్నా డిఎంకే, ఈ పళనిస్వామి వీళ్ళందరూ చేసినటువంటి దుర్మార్గాలని, చాలా దుర్మార్గాల్ని బయటపెట్టాడు. వీళ్ళు చేసినటువంటి అవినీతిని బయటపెట్టాడు. డిఎంకేవి బయటపెట్టాడు, అన్నా డిఎంకేవి బయటపెట్టాడు. అటువంటి పార్టీతోనే వీళ్ళు మెర్జ్ అవ్వడం ఆయనకి పెద్దగా నచ్చలేదు. సరే, ఎన్నికల వరకు చూద్దాం. కేంద్రం వాళ్ళు అంటే అమిత్ షా, మోడీ లాంటి మేధావులు కదా, కాస్త ఓపిక పడదాం అనుకున్నాడు. ఎన్నికల్లో రిజల్ట్ చూస్తే మరీ దారుణంగా పడిపోయింది. నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, హిందువులు ముఖ్యంగా బీజేపీని నమ్మలేకపోయారు. బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు నమ్మారు. అప్పుడు లోకల్ ఎలక్షన్లలో కొంచెం లోకల్గానే పోటీ చేశారు, సింగిల్గా పోటీ చేశారు, నమ్మారు హిందువులు. ఎప్పుడైతే అన్నా డిఎంకేలో దూరిపోయారో హిందువులకు అర్థం కాలేదు. డిఎంకే పెద్ద దొంగ అంటే అన్నా డిఎంకే సన్న దొంగ. హిందువులని నీచంగా చూసే వాళ్ళలో డిఎంకేకి 100 మార్కులు ఇస్తే ఈ అన్నా డిఎంకేకి కూడా 90 మార్కులు ఇవ్వాలి. ఏంటి వాళ్ళు వారితో చేరిపోయారు అని టీవీకే విజయ్ మేలేమో అని అక్కడ దూరిపోయారు, అక్కడ ఓట్లు వేసేశారు. న్యూట్రల్గా ఉండే హిందువులందరూ, ఇంకా పార్టీ కార్యకర్తలు వాళ్ళు వేయర్లేండి. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. దీన్ని అన్నామలై ఇప్పుడు క్యాచ్ చేసినట్లున్నాడు. హిందువులు ఎవరికి ఓటు వేయాలి? టీవీకే విజయ్ కూడాను మనందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీలో విజయ్ ఎదురుగుండానే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నామరూపాలు లేకోకుండా చేయాలి, జనాల్ని విడగొడుతుంది అని అటువంటి నీచమైన పదజాలాలు ఒక ధర్మం గురించి మాట్లాడుతుంటే విజయ్ మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాతి రోజు ఏదో బొట్టు పెట్టుకొచ్చి డ్రామాలు చేశాడు, అంతేగాని అక్కడ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు నికాస్ అయినటువంటి హిందువులు, నికాస్ అయినటువంటి దైవభక్తులు, ఈ దైవభక్తులందరికీ కూడాను హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారే, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారే, ఈ 3 పార్టీలు కాకుండా 4వ పార్టీ ఏదైనా రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు తమిళనాడులో. ఇప్పుడు అన్నామలై కరెక్ట్గా అక్కడ అడుగుపెట్టాడు. అన్నామలై లాంటి వాళ్ళు కనుక ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, ఫ్యూచర్లో ఎప్పటికైనా తమిళనాడులో అన్ని ధర్మాలను సమానంగా చూస్తారు వాళ్ళు. ముస్లింలని, క్రిస్టియన్లని, హిందువులని సమానంగా చూస్తారు వాళ్ళు. ఈ లౌకికవాదులని, దేవుడే లేదు అని వాదించే వాళ్ళని కూడా సమానంగానే చూస్తారు. ఈ డిఎంకే స్టాలిన్ కానీ, ఆ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళు కనుక ఉన్నారు అనుకోండి, క్రిస్టియన్లనైనా పైకెత్తుకుంటారు, లేదా ముస్లింలనైనా పైకెత్తుకుంటారు, లేదంటే ఈ 2 క్యాస్ట్లని పైకెత్తుతారు, క్రిస్టియన్లని, ముస్లింలని. కానీ అన్నామలై లాంటి వాళ్ళు కనుక గెలిచారు అనుకోండి, సమానత్వం వస్తుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే హిందువులు అణగారిన వర్గాలు అంటాను నేను, అణచబడిన వర్గం అంటాను నేను. వక్ఫ్ బోర్డ్ లాంటి బోర్డు ఏది మనకు లేదు. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అని ఒకటి ఉంది, ఇది నాది అంటే అయిపోయా, అది వాళ్ళదే. అది వాళ్ళదా కాదా అని నిరూపించుకునే బాధ్యత కూడా వాళ్ళకు లేదు. ఇది పివి నరసింహారావు ఇచ్చినటువంటి స్పెషల్స్ వాళ్ళకు. పివి నరసింహారావు కాలంలోనే ఇటువంటివన్నీ వక్ఫ్ బోర్డుకి ఇచ్చాడు. వాళ్ళు వన్స్ జెండా బాతారు అంటే అంతే, అది వాళ్ళదా కాదా అని నిరూపించుకునే బాధ్యత కూడా లేదు. మనం నిరూపించుకోవాలి, అంటే బాధితుడు. నా పొలం లేకొచ్చి వాళ్ళు బాతేశారు అంటే అయిపోయా, అది నాది అని నేను కోర్టుకు వెళ్ళి నిరూపించుకోవాలి. ఇటువంటి నీచమైన పని చేశాడు పివి నరసింహారావు. ఈయన హయాంలో జరిగిందే అది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలేండి. కాంగ్రెస్ వాళ్ళు హిందువులని అణచడానికి, హిందువులని కుక్కల కంటే హీనంగా చూస్తారు అని నేను ఓపెన్గా చెప్తా. వాళ్ళైతే, కాంగ్రెస్ వాళ్ళైతే, వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ లేవు హిందువుల మీద. ఒకే ఒక్క కారణం ఉంది, అది ఏమిటి అంటే హిందువులలో ఐకమత్యం లేదు. హిందువులు ఎప్పుడూ ఐక్యంగా పోరాడరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్గం.
హిందువులలో ఈ ఐక్యత లేకపోవడం అనేదే కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్. ముస్లింలు అయితే సాలిడ్గా ఓటు వేస్తారు అని వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు అన్నామలై లాంటి వాళ్ళు కనుక వచ్చారు అనుకోండి, సమానత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు గుజరాత్లో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కొంచెం సమానత్వం వచ్చింది. సువేందు అధికారి ఇక్కడ పశ్చిమ బెంగాల్లో వచ్చిన తర్వాత సమానత్వం వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో వచ్చిన తర్వాత అక్కడ సమానత్వం వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఆ ఢిల్లీలో పంజాబ్లో గెలిచిన తర్వాత నాశనం చేసేసాడు. అంటే అటువంటి పనికిమాలిన వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి, దేశద్రోహులు వాళ్ళు విదేశస్తులందరూ రాణిస్తారు. ఈ మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళంతా దేశద్రోహుల కింద వస్తారు. ఇప్పుడు అన్నామలై ఖచ్చితంగా రైట్ టైంలోనే అక్కడ పార్టీ పెట్టాలి అని డిసిషన్ తీసుకున్నాడు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఎదురు చూస్తున్నారు హిందువులు, ఎవరికి ఓటు వేయాలరా బాబు అని. ఖచ్చితంగా నెక్స్ట్ నాకు తెలిసి ఎక్కువ టైం కూడా అనవసరం అనుకుంటా. 2031లో జరిగే ఎన్నికలలో ఒక 170-180 సీట్లు అన్నామలై గెలిచినా ఆశ్చర్యం లేదు. అన్నామలై ఒక ఐఏఎస్ అధికారి. ఫస్ట్ క్వశ్చన్ మనం మాట్లాడాలంటే, అతను ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. బీజేపీ పార్టీ అయితే మోసం చేసింది అతనికి అని నేను ఓపెన్గా చెప్తా. హిందువులకు బీజేపీ పార్టీ అవసరం, కానీ పాపం ఆయన విషయంలో మోసం చేసింది. ఆయన అంతగా పార్టీని పైకి లేపితే ఆయన పీకి పారేసింది. బీజేపీ వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి. తెలుగుదేశం వాళ్ళు 2 తీసుకుంటారు, జనసేన వాళ్ళు 1 తీసుకుంటారు, బీజేపీకి 1 ఇస్తారు. ఆ 1 రాజ్యసభ సీటు అన్నామలైకి ఇచ్చి పంపిద్దాము, మళ్ళీ అతన్ని 2031లో మళ్ళీ మనమే నిలబెడదాము, అతన్ని గెలిపిద్దాము అన్న ఆలోచన ఉండవచ్చు. కానీ అతనికి నచ్చలేదు, పార్టీ మీద విరక్తి వచ్చింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు, పెద్దలు, ఇంకా కొంతమంది పెద్దలు చెప్పారు, ఎవరు చెప్పినా అతను ఒప్పుకోలేదు. ఇంకా ముఖ్యంగా ఒక విషయం మాట్లాడాలి అంటే, అన్నామలై లాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం బీజేపీ చేసినటువంటి తప్పు. కానీ అన్నామలై బీజేపీకే మద్దతు ఇస్తాడు. ఎందుకంటే బీజేపీ వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు అన్నామలైకి ఉన్నటువంటి లక్షణాలు ఇంచుమించు దగ్గరగానే ఉన్నాయి. వాళ్ళ ఆశయాలు అలాగే ఉన్నాయి, ఇతని ఆశయాలు అలాగే ఉన్నాయి. ఇతను ఏ రోజు ఆ కాంగ్రెస్ పార్టీకి అయితే మద్దతు ఇవ్వలేడు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అన్నామలైని కూడాను ఇప్పుడు ప్రధానమంత్రి రేసులో 3 ఉన్నారు. మోడీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాడు, యోగి ఆదిత్యనాథ్, సువేందు అధికారి, వీళ్ళు 3 లిస్టులో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ అవుతాడు అంటున్నారు, ఆ తర్వాత సువేందు అధికారి కూడా కావచ్చు. వీళ్ళ తర్వాత లిస్టులోకి అన్నామలై వచ్చేవాడు. ఎందుకంటే అన్ని తెలివితేటలు ఉన్నాయి, అంతగా పార్టీకి కష్టపడతాడు అతను. సాధారణంగా బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆ తమిళనాడులో ఏం చేస్తారు అంటే, ఏదైనా పాదయాత్ర అంటే పగలంతా పాదయాత్ర చేసి రాత్రిలో లాడ్జ్కి వెళ్ళి పడుకుంటారు 5 స్టార్ హోటల్ చూసుకొని. కానీ అన్నామలై మాత్రం అక్కడే తిరిగాడు, అక్కడే ఎక్కడైనా స్కూళ్ళలోనో దేవాలయాల్లోనో ఎవరైనా ఇంట్లోనే పడుకున్నాడు. అంత కష్టపడ్డాడు పాపం. నా అభిప్రాయం అయితే అన్నామలై ఖచ్చితంగా 2031లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది తమిళనాడులో. మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా అన్నది కామెంట్ చేయండి.